వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. సంక్షిప్త సమాచారం. సమాజ శ్రేయస్సు కొరకు సొంత లాభం మానుకొని సామాజిక అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకొని అందుకోసం అహర్నిశలు ప్రజారోగ్యంపై, పర్యావరణ పరిరక్షణపై, సామాజిక రుగ్మతలపై విప్లవ యోధునిగా శ్రీకాకుళంలో వాడవాడలా, మారుమూల గిరిజన మత్స్యకార గ్రామాలలో, పట్టణాలలో గల మురికి వాడలలో తనదైన శైలిలో నిరంతరం ఒక మైకు పట్టుకొని నినాదాలు కోట్లు వేసుకొని ప్రతి వారికి ఆకట్టుకునే విధంగా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర చిన్న సమావేశం పెట్టి ప్రసంగించడమే నిత్యకృత్యం. సభలు సమావేశాలు నిర్వహించి సమస్యల పట్ల వారికి చైతన్యం పరుస్తూ తన పేరుని ఎయిడ్స్ వెంకటస్వామిగా, రక్తదాన వెంకటస్వామిగా, నీరు లేని వెంకటస్వామిగా, బెలూన్ వెంకటస్వామిగా శ్రీకాకుళంలో జిల్లాలో అందరికీ సుపరిచితుడైన 60,000కు పైగా కార్యక్రమాలను స్వచ్ఛందంగా వివిధ గౌరవ పదవులతో వ్యక్తిత్వ హోదాలలో సమాజాన్ని చైతన్యం చేసినారు. వెల్కమ్ టు కనకా న్యూస్, అలాగే ఎన్ఎంఎల్ న్యూస్. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న స్వామి గారిని ఒకసారి ఈ టీషర్ట్లు అంటే ప్రతి ఒక్క కోటికి ఒక ప్రత్యేకత ఉందని ఆయన చెప్తున్నారు. అదే పనిగా ఆయన ద్వారా కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇన్ని సబ్జెక్టుల మీద మీరు ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్కటి మీరు పెట్టడం జరిగింది. అదే విధంగా దీని ప్రత్యేకతలు, ఇది ఏ టైంలో మీరు యూజ్ చేస్తారు దాన్ని చెప్పండి. మన సంవత్సరంలో రక్తదానం దినాలు వస్తాయి, అవయవ దాన దినం ఉంటుంది, ఎయిడ్స్ డే ఉంటుంది, టీబీ అవేర్నెస్ డే ఉంటుంది, జనాభా నియంత్రణ దినం ఉంటుంది. ఇలా 360 రోజుల్లో కూడా సామాజిక ప్రయోజనకరమైనటువంటి డేట్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ప్రతిదీ 30 సబ్జెక్టులలో నేను అనుభవాన్ని సంపాదించాను. అది మొట్టమొదటి ఏమిటి అంటే, నా వయసు ఇప్పుడు 73 సంవత్సరాలు. నేను బిఏ 1977లో చదువుతున్నప్పుడు దివిసీమ ఉప్పుని వచ్చింది. అప్పుడు నేను సోషల్ సర్వీస్ సెక్రటరీని. అందుకు నా బాధ్యతగా బట్టలను చుట్టుపక్కల గ్రామాల్లో కలెక్ట్ చేసి లారీ బట్టలు పట్టుకెళ్ళి అక్కడ వారికి దానం చేస్తూ, అక్కడ శవాల దానం చేస్తూ ఉంటే తెల్లవారి దివిసీమలో సూర్యుని చూసి, సూర్యదేవ ప్రతిదినము 24 గంటల కాలం ప్రతి జీవికి ఇచ్చాం. 8 గంటల కాలము ఆహార నిద్ర మైదునాలకి చాలు. ఉన్న 8 గంటల కాలము ప్రభుత్వ ఉద్యోగైన వృత్తిలో తన నిమగ్నతతో, నైపుణ్యంతో, ఏకదృష్టితో సామాజిక ప్రయోజనం కోసం తన వృత్తి తాను చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. ఉన్న 8 గంటల కాలం నేను సంఘ సేవ చేస్తానని ఒప్పుకున్నాను. ఆ 24 గంటల్లో 1977 నుంచి ఈనాటి వరకు 8 గంటల కాలం సంఘ సేవ, 8 గంటల కాలం నా వృత్తి జ్యోతిష్కుని. ఇప్పుడు మరి బ్రతకాలి కదా, ఏమో ఆస్తి కానీ, సెంటు భూమి కానీ, సొంత ఇల్లు కానీ లేదు, రెంటెడ్. ఆ విధంగా బ్రతకవచ్చు ప్రతి మనిషి. కష్టపడే మానవుడికి జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. సో కష్టపడేటటువంటి కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. సో జ్యోతిష్ శాస్త్రాన్ని ఆపోసన పెట్టాను. ఆ విధంగా వైద్యము, డిప్లొమాస్ ఇన్ హోమియోపతి, నా డిగ్రీస్ మీకు చూపిస్తాను. సో అనాటమీ, ఫిజియాలజీ, పారాసైటాలజీ నేర్చుకోవాలని చెప్పి అన్ని బుక్స్ కూడా తిరగేసేసాను. తిరగేసి ఐ లెర్న్డ్ అంటే ఐ మస్ట్ బి ఈక్వల్ మోర్ దెన్ ఎంబీబీఎస్. అలాగైనప్పుడే సేవ చేస్తాను, డబ్బు కోసం కాదండి, సంపాదించలేదు నేను. ఇవన్నీ సన్మానాలండి, దయించి జ్యోతిష్కంలో ఇవి ఉన్నవి నాకు కాదు. అయితే ఏమైందంటే ప్రతి కోటికి కూడా చూడంగానే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. చూసారా, అందులో డైలాగ్స్ ఉంటాయి, పోలియో చుక్కను వేసుకోవాలని చెప్పి. ఆ పోలియో ఎందుకు ఉంది, పోలియో చుక్క ఆగాబా, పసిజంజి పోలియో చుక్క ఆగాబా అని కొండ భాష నేర్చుకుని వాళ్ళకి చాలా మూఢనమ్మకాలు. ఆదివారమే భారతదేశం మొత్తం ఒకే దినం ఒకేసారి పోలియో చుక్కలు వేస్తే ఎప్పుడు పోలియో ఉండదు అనేది ప్రపంచ రోటరీ ఇంటర్నేషనల్లో నాకు ఇక్కడ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా, అంటే ఉచితం అండి, జీతాలు ఉండవు. ఆ విధంగా ఇస్తే దాని నేను పోలియో నివారణ ఈ జిల్లాకి చేశాను 30 సంవత్సరాల క్రితం నుంచి. సో ఇప్పుడు ఒక్క పోలియో లేదు. నేను ఇప్పటికీ రోటరీ ఇంటర్నేషనల్లో, రోటరీలో నాకు చాలా ఆ సర్టిఫికేట్స్ చూపిస్తాను. రోటరీ ఇంటర్నేషనల్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అబౌట్ రిమూవల్ ఆఫ్ ద పోలియో. ఇక నా పుట్టినరోజు ఎయిడ్స్ డే, December 1, 1953. కాబట్టి ఈ దేశంలో ఎయిడ్స్ ఉండకూడదు. సీతారాముల జీవన గమనం, ఎయిడ్స్ నివారణకు రామబాణం, కలుషితమైన సూదులు, కడుపు నిండా వ్యాధులు, వద్దు వద్దు సూది మందు, ఉంది ఉంది ముందు ముందు ఎయిడ్స్ వ్యాధి, పలసని శృంగారం హెచ్ఐవి బంగారం, పరపురుష శృంగారం ఎయిడ్స్కు రహదారి, ఏకపత్ని వ్రతం పాటించండి, ఏకపతివ్రతం పాటించండి. ఏ పుణ్యభూమి భారతదేశమో, ఏ ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక నేరనిచ్చిందో అటువంటి పుణ్యభూమి నేడు అంతర్జాతీయ ఎయిడ్స్ కేంద్రం కాకుండా ప్రతి పౌరుని యొక్క బాధ్యతని సంతలు ఒకే వారంలో 1,00,000 మందిని కలవగలను. ఎందుకంటే మన జిల్లాలో 7 సంతలు ఉన్నాయి. శనివారం నాడు ఇక్కడే ఆంధ్రప్రదేశ్ పక్కన
సీతంపేట సోమవారం, ఆదివారం నరసన్నపేట, మొత్తం నరసన్నపేట పక్క ఊర్లో లక్ష్మీవారం సంతల్లో ఒక్కసారి 15-20 వేల మందికి ఒకేసారి వాళ్ళ సబ్జెక్ట్ ఇచ్చేవచ్చు. అలా ఐ క్రియేటెడ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. 30 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ 30 కానీ కోట్లు 80 ఉన్నాయంటే ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యేది డైలాగ్ మారిపోద్ది. ఇప్పుడు లోక్ అదాలత్ జ్యుడిషియల్ లో పనిచేస్తున్నాను, సో లోక్ అదాలత్ ర్యాలీస్ తీస్తే చేస్తాను. ఇంకో పోస్ట్ నాకు ఇచ్చారనుకోండి, దాని యొక్క దాన్ని చేస్తాను. రేపు చూడండి, చూసారా ఏంటిది భారతదేశం స్వతంత్రం అనేటటువంటి అమృతం. ప్రతి దానికి కూడా దేనికి దానికే ఉంటుంది. అంటే దేశభక్తి కావాలి. ఈ దేశభక్తి కోటండి ఇది. ఈ విధంగా మీకు ఏది అడిగితే నేను చూపిస్తాను. కరోనాని ఎలా నివారించాలనేది ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోతాం. అప్పుడు నాకు ఒక రకమైనటువంటి ఆవరించినట్టు ఒక భూతం. ఐ కెన్ టాక్ ఎనీథింగ్. ఆ సబ్జెక్ట్ ని ఎవరో అనర్గళంగా మాట్లాడుతూ అందరి యొక్క దృష్టిని నేను ఆకర్షిస్తూ నా మాటలు చెవిట్లో చక్కగా వినిపించేటటువంటి అర్థమయ్యేటట్టు చేయడానికి ఇది నాకు అవసరం. ఇలా చూడంగానే ఈ సబ్జెక్టు అనేది వాళ్ళకి అదండి. ఇప్పటిదాకా ఆయన మాటల్లో మనం విన్నాము. అలాగే ఆయన సంతలు అన్నది ఏంటంటే, మన కొన్ని గ్రామాల్లో కొన్ని ఊర్లలో మనం సండే మార్కెట్స్ అంటాం కదా, అలాగా సంతల్లో అంటే కొన్ని వేల మంది ఆ రోజు అక్కడ ప్రత్యేకంగా కొన్ని వాళ్ళు నిత్యావసరం సరుకుల కోసం ఆ సంతకొచ్చి దగ్గర దాదాపు 1000 మంది 1500 మంది ఉన్న దగ్గరలో ఆయన ఆ సబ్జెక్ట్ ప్రకారంగా ఏదైతే నేను ఈ బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడాలి లేదా ఈ ఆరోగ్య పరికరం కోసం మాట్లాడాలన్నప్పుడు ఆయన ఆ డ్రెస్ ని ధరించి ఏదైతే చెప్పాలని ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటారో అదే డ్రెస్ ని ధరించి ఆయన స్ఫూర్తితో 10 మందికి మన గురించి మనం చెప్దాము, ఇంకొకరికి చెప్పాలి అన్న సబ్జెక్ట్ తో ప్రతి సండే అలాగే కొన్ని వారాలు నియమంతలు ఉంటాయండి ఇక్కడ సంతలకి. ఆ సంతల్లో వెళ్ళి ఈయన ఆ ప్రవచకం ఏదైతే ఉందో ఆ ప్రజల ముఖంగా ప్రజల్లోకి వెళ్ళి 100 మందిలో ఒక్కరికైనా అది చేరుకోకపోతుందనే లక్ష్యంతో ఆయన ప్రతిరోజు ఆయన చెప్పినట్టు ఇప్పటి వరకు మనకు మాటల్లో చెప్పాడు. ప్రతి మనిషికి 24 గంటల్లో కనీసం 4 గంటలైనా నేను ప్రజల కోసం పనిచేస్తానని ఆయన ఇప్పటి వరకు శ్రమిస్తున్నారు. అలాగే ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళి ఆయన డిక్షనరీ ఏముందో అది కూడా పరిశీలిద్దాం. ఓకే మేడం, థ్యాంక్స్. సార్ తారా, ఇంటికి ఒకసారి రావా? మనకి మంచి పెద్దోళ్ళు వచ్చారు, టీవీ చూస్తున్నారు. ఒక టీ 4 కాఫీ కావాలరా? ఎవరు లేరు పని నలుగురికి. ఇంత టాలెంట్ పెట్టుకుని ఇన్ని రోజులు ఎక్కడ కర్మ అలా అనకండి స్వామి. కర్మ అన్న వర్డ్ మనం ఉపయోగించకూడదు. నేను భగవంతుడు అందుకే పంపించాడు సార్ నన్ను. నేను శివయ్య భక్తురాలని. అదే ఆశ్చర్యం జరగకుండా వచ్చినందుకు చాలా సంతోషం. ఖచ్చితంగా గురువు గారు ఏవి చేస్తాను నేను. వార్త కూడా కాదు, మీది ఆర్టికల్ రాస్తాను నేను. నాకు ప్రెస్టేజ్ ఇంత టాలెంట్ ఉంటే ఎందుకు తీయలేదు బయటికి? డబ్బే ప్రపంచం ఈ దునియాలో. నేను దీన్ని ఏవి వేస్తాను సార్, మీరు ఏం చేస్తారు?